అబ్షాలోము అందగాడే కాదు, వాళ్ళ నాన్న కూడా అందగాడే. వాళ్ళ నాన్న కూడా చాలా అందగాడు. వాళ్ళ నాన్నగారు కూడా ఆయన తలందం, ఆయన కళ్ళందం, ఆయన రంగందం, ఆయన ముక్కందం. రాచరిగా సమయాల గ్రంథంలో ఎర్రని వాడు, చక్కటి నేత్రాలు కలిగిన వాడు, చూడ్డానికి సౌందర్యవంతుడు. ఎవరు? దావీదు. ఆయన అందంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైనా అందాల వెనకాల పరిగెట్టాడా? ఈడు పరిగెట్టాడు, చచ్చాడు. ఈ జనాల మెప్పు కోరాడు, చచ్చాడు. వాళ్ళ నాన్నకుంది ఎప్పుడన్నా పరిగెట్టాడా? ఆ కళ్ళుంటే ఆ కళ్ళు చూసి మురిసిపోయాడా? ఆ రంగుంటే రంగు చూసి మురిసిపోయాడా? ఆయన సౌందర్యం చూసి ఇంకెవ్వడు అందంగా లేడని అందరికీ పేర్లు పెట్టుకుంటూ తిరిగాడా? ఆ సౌందర్యాన్ని పెట్టుబడిగా పెట్టాడా? లేదే. అప్పుడు ముఖాలకి ఆడవలే రాసేవారంట పేళ్ళు. ఆ లవ్లీ, ఈ లవ్లీ, ముల్తన మట్టి, ఆ మట్టి, ఈ మట్టి. ఇప్పుడు ఇంకా తెలగైపోలేని ఏం చేస్తున్నారంటే అది ఏదో రాసేస్తున్నారండి. అదేదో సూప్ ఉంది. ఏ లైట్? స్క్రీన్ లైట్. అది రాసేస్తున్నారండి. రాయగా నేను చెప్తున్నాను చెల్లెలకి తమ్ముళ్ళకి క్యాన్సర్లు వచ్చిపోతారు. మళ్ళీ చెప్తున్నాను.